తెనాలి బార్ అసోసియేషన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన మహోత్సవం మంగళవారం స్థానిక కోర్టు భవనాల ప్రాంగణంలోని తెనాలి బార్ అసోసియేషన్లో నిర్వహించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేతాల ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ అప్పల కిషోర్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దాసరి శ్రీధర్, పొన్నం విజయ్ కుమారు, గుంటూరు కృష్ణ, రత్నపాల్, అబ్రహం లింకన్, యు రాజశేఖర్, చొప్పర శ్రీను, అబ్దుల్ ఆరిఫ్, షేక్ అబ్దుల్ రెహమాన్, అమీర్ జాన్, మామిడాల శ్రీనివాసరావు, న్యాయవాద గుమస్తాలు పాల్గొని డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ రోజున ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచానికి దశ దిశ దిక్చూచి ఏర్పాటు చేసిన వ్యక్తి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఎన్నో అవమానాలకు, అస్పృశ్యతకు గురై ఎంతో కష్టపడి ప్రపంచ విజ్ఞాని, ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడు. ఈ రోజున భారతదేశంలో కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా ఆయన వైపే చూస్తుంది. ఈ రోజున లండన్, న్యూయార్క్లో కూడా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారంటే ఆ మహనీయుడు చేసిన విశిష్టమైన కృషి ఈ భారతదేశానికి ఆయన రాజ్యాంగం అనే వెలుగును ప్రసాదింపజేసి ప్రతి పౌరుడు ప్రశాంతంగా జీవించే విధంగా ఈ రోజున రాజ్యాంగం అమల్లో ఉండటం వలన ఆ రాజ్యాంగ హక్కులు, రాజ్యాంగ ఫలాలు అందరూ కూడా అనుభవిస్తున్నారు. అయితే వెలుగుతుంది ప్రపంచంలో. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు మొదటిసారిగా న్యాయశాఖ మంత్రి చేసి ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు, మరి ఆయన అడుగుజాడలు న్యాయవాదులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈరోజు తెనాలి కోర్టు ప్రాంగణంలో సంబరాలు జరిగే విధంగా ప్రభాకర్ గారు ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి అదేవిధంగా 10 సంవత్సరం కూడా ఇలా జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కారణం. అదేవిధంగా రైతులు, వికలాంగులు, మహిళలు, అన్ని రంగాల్లో అన్ని విధాల ప్రజలకు మేలైనటువంటి పరిపాలనను, హక్కులను కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగం ద్వారా ఆయన ఆశయాలను మన భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నింపే విధంగా మనమంతా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.